హాయ్ అనార్కలి. రాంగ్ నెంబర్. హే, ఫోన్ పెట్టకు, నేను నీకే చేశాను. అనార్కలి, అంజలి, రెండు పేర్లు ఒకేలా స్టార్ట్ అయ్యి ఒకేలా ఎండ్ అవుతాయి తెలుసా? ఎవరు నువ్వు? నా పేరు చెప్పను కానీ నీ పేరు అనార్కలి అయింటే బాగుండేది. బాబు సలీం, నేను అనుకున్నట్టు అనార్కిలి అంత సాఫ్ట్ కాదు. బెటర్ ఇంకొక అమ్మాయిని చూసుకో. బాబు సలీం, ఇంకొకసారి నాకు ఇలాగే కాల్ చేసావనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. నువ్వు కంప్లైంట్ ఇవ్వవు. ఎందుకు ఇవ్వను? నువ్వు కంప్లైంట్ ఇచ్చేదానివి అయితే నా కాల్ రాగానే చిరాకు పడేదానివి, ఇలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కాదు. ఎందుకు నాతో ఇలా హైడ్ అండ్ సీక్ ఆడుతున్నావు? నీకు దమ్ముంటే నా ముందుకొచ్చి మాట్లాడు. వస్తాను, కానీ ఈరోజు కాదు. ఏ ముహూర్తం చూసుకుని వస్తావా? అవును, మన పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం చూసుకుని వస్తాను. బానే. ఏంటే? నేను నీలాంటి పిరికాన్ని పెళ్లి చేసుకోను. బాయ్. అబ్బో, ఏంటో ఇది కొత్తగా, ఎలా మరి ఎలా ఈ భావన తెలిపేనా, మనసు మాట మరి వినదేలా, మాయలోనే పడి ఇంతలా, కాలమసలు మరి కదలదేలా, నీ వల్లేనా హే ప్రేమిక, మొదలైనే వేడుక, ఏంటో తెలియక బాగుంది తికమక, హే ప్రేమిక, మొదలైనే వేడుక, ఇక ఈ కలయిక మరువను ఏ క్షణమిక. సిక్స్ మంత్స్ నుంచి ఇలాగే కాల్లో మాట్లాడుతున్నావు. కలిసే ధైర్యం లేనప్పుడు మాటలతో ఎందుకు ఇంత దగ్గర అవుతున్నావు? కలవనని ఎవరు చెప్పారు? ఎప్పుడు? రేపే. నిజంగా? నిజంగా, రేపు నా అనార్కలి పుట్టినరోజు కదా. ఓ తెలుసా? తెలుసుకోకుండా ఎలా ఉంటాను? అయితే రేపు కాదు, ఈ రోజే కలవాలి. ఈ రోజా? ఈ రోజు రాత్రికి మా ఇంటి కింద వెయిట్ చేస్తూ ఉంటాను. కరెక్ట్గా 12 అవగానే నువ్వు నా ముందుకొచ్చి విష్ చేయాలి. నైట్ టైమా? ఏ మీ ఇంట్లో పంపించరా? నువ్వేనా ఆడపిల్లవా? అలా అని కాదు. నాకు నీ అసలు పేరేంటో కూడా తెలీదు. కానీ నా లైఫ్లో మా అమ్మ తర్వాత నాకు ఇంతలా దగ్గరైంది నువ్వు మాత్రమే. నాకు నేను చూడాలనుంది. ప్లీజ్ ఒక్కసారి కలుద్దాం. నా కోసం నువ్వు ఇంతలా ఆరాట పడుతుంటే ఎంత బాగుందో తెలుసా? సరే కలుద్దాం. ఖచ్చితంగా వస్తావు కదా? ఖచ్చితంగా వస్తాను. రేయ్, పాప భలే ఒంటరిగా దొరికిందిరా. రేయ్ పదండ్రా. ఎవరు మీరు? బాగానే ప్లాన్ చేసావురా ఈ టైంలో.
మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే మా చేతిలో చచ్చిపోతావు. సలీం పో. సలీం వదలు సలీం సలీం రాత్రి నుంచి నువ్వు పిచ్చోళ్ళ పడుకోకుండా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారా? ఏదో ఒక రోజు తనకు తెలియాల్సిందే కదరా. తెలిసిపోయింది. తనకు కొంచెం టైం ఇవ్వరా, అదే సర్దుకుంటుంది. తను చాలా బాధపడుతుందిరా, అది నాకు తెలుస్తుంది. కానీ అది తలుచుకుంటే నాకు చాలా బాధేస్తుంది. అంజలి, అంజలి, ఏమైందే అంతలా ఉలిక్కిపడ్డావు? మళ్ళీ ఏమైందే? ఎంగేజ్మెంట్కి ఇంకా 2 రోజులే ఉంది. ఇప్పుడు నువ్వు ఇలా ఏడుపు మొహం వేసుకొని కూర్చుంటే ఏమైనా బాగుందా? ఈ పాటికి వేరే పిల్లలైతే పార్లర్ చుట్టూ తిరుగుతూ మెనిక్యూరు, పెడిక్యూరు, ఫేషియల్ అని చేయించుకునేవాళ్ళు. నువ్వు ఉన్నావు. ఏమైంది తల్లి? కృష్ణతో ఏమైనా గొడవైందా? అమ్మా, నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఇంకెప్పుడు నా దగ్గర కృష్ణ పేరెత్తకు. అదేంటే మరి పెళ్లి సంగతి ఏంటి? నా జీవితంలో ఇంకా కృష్ణ అనే పేరు రాదు మా. ఏం మాట్లాడుతున్నావే ఇంతవరకు వచ్చాక? మా ప్లీజ్ అమ్మా, నా మీద కొంచెం ప్రేమ ఉన్నా సరే ఈ విషయం ఎక్కడితో వదిలేసే. అంజలి, మా వదిలేసే అని చెప్తున్నాను కదమ్మా. ఏమైంది దీనికి ఇంతలా బాధపడుతుంది? హలో బాబు కృష్ణ, ఆంటీ. ఏమైంది బాబు? నీ పేరెత్తితేనే పిచ్చి దానిలా అరుస్తుంది. అది పెళ్లి క్యాన్సిల్ చేసామని చెప్తుంది. దాన్నెప్పుడూ ఇలా చూడలేదు. ఇంతకీ ఏమైంది బాబు? తనకు నచ్చింది చేయండి ఆంటీ. అది కాదు బాబు, పెళ్ళి క్యాన్సిల్ చేసేయండి. ఆ?
అంజలి ఆర్ యు మ్యాడ్? లేదా నన్ను పిచ్చోని చేద్దాం అనుకుంటున్నావా? మొన్న నేను యూఎస్ వెళ్ళను అన్నావు, ఇప్పుడు వెళ్తా అంటున్నావు. ఏమనుకోవాలి? అంజలి, ఆర్ యు ఓకే? నేను వెళ్ళాలి హరి, ప్లీజ్ హెల్ప్ మీ. సరే అయితే, కానీ నువ్వు రేపే వెళ్ళాల్సి ఉంటుంది. ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. థ్యాంక్ యూ. నీకేమైనా పిచ్చి పట్టిందా అంజలి? ఇప్పుడెందుకు అందరిని వదిలేసి వెళ్ళడం? సరే, తను సలీమా అయి ఉండొచ్చు, తను చెప్పకపోతే నీకు తెలిసుండేది కాదు కదా. అనవసరంగా చెప్పావురా, చెప్పకుండా ఉన్నా పోయేది. నేను చెప్పకపోతే తనకి నిజం చెప్పలేదనే ఫీలింగ్ నన్ను లైఫ్ లాంగ్ వెంటాడుతుందిరా. ఇప్పుడు తనే నీ లైఫ్లో ఉండదు కదరా. అప్పుడు జరిగిన దానికి గిల్ట్తో ఇంతకాలం నీకు చెప్పలేదనుకుంటా. ఆ మాత్రం దానికే తను ఇంతకాలం చూపించిన ప్రేమను మర్చిపోతావా? ఎంత బాగా చూసుకున్నాను నిన్ను. తను వచ్చాక ఎంత మారిపోయావు నువ్వు. అవన్నీ మర్చిపోయావా? తను నా కృష్ణలానే కనిపించాలి. సలీంలా కనిపిస్తే నేను తట్టుకోలేను. తనకి ఇంకా నేను లైఫ్ లాంగ్ సలీంలానే కనిపిస్తాను రా. ఆ ట్రామా నుంచి బయటకు తీసుకొచ్చిన నేనే ఇప్పుడు ఆ ట్రామాకి రీజన్ అని తెలిసి ఇప్పుడు నాతో హ్యాపీగా ఉండలేను అనుకుంటుంది. నా కృష్ణ కనిపించిన ప్రతిసారి సలీమే కనిపిస్తాడు. అది నా వల్ల కాదే. ఇప్పుడు నువ్వు ఫారెన్ వెళ్ళడం అవసరమా? మా, నాకు తెలిసి నువ్వు ఎంత బాధపడుతున్నావు, కానీ నేను ఇక్కడ ఉండలేనమ్మా. కొన్ని రోజులు ఆగు, నువ్వు నాతో పాటు వచ్చేద్దు కానీ. ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకో. మా, ఇక్కడ ఉండలేనమ్మా. అంజలి, ఇదే నేను నిన్ను కలిసే ఆఖరిసారి. మళ్ళీ ఇబ్బంది పెట్టను ప్లీజ్. అంజలి, ఇంతేనా? దీనికి వేరే ఎండింగ్ లేదా? ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు మన ఫ్యూచర్ని చంపుకోవాల్సిందేనా? దీన్ని మనం మార్చలేమా? నాకు తెలుసు అంజలి, నువ్వు ఆ రోజు ఎంత బాధపడ్డావు అని. కానీ నువ్వు దాన్ని దాటి బయటకు రావాలనే ఇంతకాలం ధైర్యంగా నిలబడ్డాను. కానీ నువ్వు ఇంకా అక్కడే ఉన్నావంటే నేను నమ్మలేకపోతున్నాను అంజలి. అంజలి ప్లీజ్ అంజలి, వెళ్ళకు. అంజలి
అసలు నేను ఎవరు చెప్పమన్నారు సలీం అని? నువ్వు సలీం అని ఎందుకు చెప్పావు? చెప్పకుండా ఉంటే మన ఇద్దరం ఎంత హ్యాపీగా ఉండే వాళ్ళం. ఎందుకు చెప్పావు? నాకు ఇప్పుడు నేను చూస్తుంటే కృష్ణ గుర్తు రావట్లేదు, సలీం గుర్తొస్తున్నాడు. నన్ను వదిలే కృష్ణ. ఇంతకాలం నువ్వు చెప్పకుండా ఉన్నందుకు నాకు కోపం లేదు, కానీ అది ఇప్పుడు చెప్తున్నందుకు చాలా బాధగా ఉంది. అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకా నా లైఫ్లో సలీం ఉండకూడదంటే కృష్ణ కూడా ఉండకూడదు. గుడ్ బై. సలీం, సలీం. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? తనను అలా వదిలేలేను. తనకేం కాకూడదు, తనకేం కాకూడదు. ఏం చేయాలి? ఏం చేయాలి? అంజలి, అప్పుడే 6 నెలలైందే నిన్నెలా చూసి. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఏమైనా తిందు గాని. ఆకలిగా లేదమ్మా. అమ్మ, నేను బయటకు వెళ్తున్నాను. టిఫిన్ రెడీగా ఉంది, తినేసెలవే. ఆకలిగా లేదమ్మా, బయటైతే ఒకటి తినేస్తాలే. ఇది ఇంకా మారలేదు. $7477.